నమస్తే, నేను సిరి. ప్రతిరోజులాగానే ఈ రోజు కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న మీమ్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. సో లేట్ చేయకుండా ఈ రోజు ట్రెండింగ్ అవుతున్న మీమ్స్ ఏంటో చూసేద్దాం. మనం ఫస్ట్ మేము చూస్తున్నట్టయితే పెళ్ళాం మాట మొగుడు వింటే ఎట్లా ఉంటాదో ప్రపంచానికి చూపిస్తా. అండ్ ఇక్కడ చూస్తే ఈ మీమ్ ఎవరి కోసం చేసిందో మనకి అర్థమవుతుంది. అండ్ ఇక్కడ మనకి ఏదైతే మనకి ఇక్కడ ఉన్నాయో మీమ్ లో పిక్స్ కూడా చూడొచ్చు. పెళ్ళాం మాట వింటే ఎవరెవరు ఎలా అవుతారో అనేది ఇక్కడ మనకి చూపెట్టారు. ఎవరి పరిస్థితి ఎట్లా అయిపోయిందో కూడా మనకి చూపెట్టారు అనమాట. అండ్ ఇక్కడ చూస్తుంటే శరద్ పవార్ వర్సెస్ అజిత్ కుమార్. ఈ మీమ్ చూడండి, మీకు మరి కరెక్ట్ గా వినండి. చూడమ్మా భారతి, బాబాయ్ అబ్బాయి గొడవలు ఉంటే ఎన్నికల్లో చూసుకోవాలి కానీ గొడ్డలతో వేసుకోకూడదు. అంటే ఇక్కడ మనకి మహారాష్ట్ర ఎన్నికలు జరిగినాయి కదా, అక్కడ ఎన్నికలు జరిగినప్పుడు ఇక్కడ మనకి శరద్ పవార్ అజిత్ పవార్ వాళ్ళు తండ్రి కొడుకులు, అంటే ఇట్లనే అబ్బాయి బాబాయ్ కాబట్టి వాళ్ళు ఎట్లా ఏదైనా గొడవలు ఉంటే ఎన్నికలలో మాత్రమే చూసుకున్నారు. ఇక్కడ ఫ్యామిలీలలో మనుషుల్ని చంపుకోవద్దు అని చెప్పేసి ఇండైరెక్ట్ గా చెప్తున్నారు అనమాట. అది మీకు ఎవరు చెప్పిందో కూడా మీకు అర్థమై ఉంటది. ఇక్కడ చూస్తే మరింత పేదవారిగా అసమానతలను తగ్గించుకోవడంలో దేశంలో 6వ స్థానం నుండి లోయలోకి అంటే 17వ స్థానానికి తోసేశాడు మన పెత్తం దారుణుడు. అంటే ఇంతకు ముందు మనం చూస్తే ఈ స్థానంలో 6వ స్థానంలో ఉండే ఇప్పుడు 17వ స్థాయికి కిందికి ఇంకా కుదేలైపోయింది అనమాట. సో రోజు రోజుకి అంటే గత 5 సంవత్సరాల్లో అందరూ చెప్పినట్టు ఏపీ రాష్ట్రం ఎంత అంటే 20 సంవత్సరాలకి వెనక్కి వెళ్ళింది అనడంలో ఇది మనకి దోహదపడుతుంది. ఇది కరెక్ట్ గా ఒక మీమ్, ఇదైతే ఒక ఫన్నీ మీమ్ లాగా కాకుండా అందరికి ఆలోచింపజేసేలాగా ఇలాంటి నాయకుడిని ఎన్నుకుంటే ఎలాంటి పరిస్థితులు రాష్ట్రంలో నెలకొంటాయి అనేది అయితే కరెక్ట్ గా చూపించే విధంగా ఉంది ఈ మీమ్. అండ్ ఇక్కడ చూస్తుంటే దర్శనాల పేరిట సుమారు 100 కోట్లు కొట్టేసిన రోజా. ఇక్కడ చూడండి, మనకి వారానికి ఒక్కసారి తిరుపతి వస్తుంటే నా మీద భక్తితో అనుకున్నా, నా పేరుతో బిజినెస్ చేయడానికి వస్తుందని గ్రహించలేకపోయాను సుమి. ఏడుకొండలు అక్కడ మనకు చూసాం గత ప్రభుత్వ హయాంలో ఎంతమంది దర్శనానికని వెళ్ళి వాళ్ళ వెనకాల ఎంతమందిని తీసుకెళ్లారు, ఆ తీసుకెళ్లిన వ్యక్తుల దగ్గర ఎంత వసూలు చేశారు అనేది అయితే మనకు తెలిసిందే కదా. సో అదనమాట. అండ్ ఇక్కడ చూస్తే ప్రతి 5 నిమిషాలకి శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు. ఈ సినిమా మీకు గుర్తు ఉండి ప్రతి 5 మినిట్స్కి ఒకసారి కాఫీ కాఫీ అని చెప్పేసి అంటుంటే ఇక్కడ వీళ్ళందరూ వాకౌట్ 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 అంటున్నారు అనమాట. శాసన మండలిలో ఏది అడిగినా కూడా వాకౌట్ చేసేస్తున్నారు అక్కడ నుంచి వెళ్ళి. అండ్ ఇక్కడ చూస్తే వైఎస్ జగన్ ట్రెండ్స్. ఓ దరిద్రులారా, పుష్ప 2 ప్రమోషన్స్ కోసం పెట్టిన శ్రమలో ఒక 10% ఏదో మొన్న ఎలక్షన్స్ టైంలో పెట్టుంటే, వైసీపీ పార్టీ కోసం పెట్టుంటే ఇంకో 11 సీట్లు ఎక్కువ వచ్చేవి, ప్రతిపక్ష హోదా అడుక్కునే పని ఉండేది కాదు కదరా మనకి. నిజమే కదా. అసలు ఆ ఎలక్షన్స్ టైంలో అందరినీ బెదిరించే టైప్లోనే మాట్లాడి కొంచెం ఎట్లా అంటే యాటిట్యూడ్ చూపెట్టి వాళ్ళు మాట్లాడడం అనేది మనం చాలా దగ్గర చూసాము. ప్రజల్ని కూడా ఏంటి అన్నట్టు మాట్లాడిన వాళ్ళని చాలా మందిని చూసాము. అట్లా కాకుండా కొంచెం వినయంగా మాట్లాడి అసలు ప్రజల సమస్యలు ఏందో తెలుసుకునే ప్రయత్నం చేసిన ఎలక్షన్స్ ముందే కాదు, ఏదైతే ఆ హయాంలో ఎంతవరకు ప్రజల సమస్యలు తీర్చిండ్రు అనేది కూడా ప్రజలు చూస్తారు కదా. సో అది కూడా చేయలే అనమాట. సో ఆ ఏ గాడు రేపు చిరు ట్వీట్స్ పవన్ కళ్యాణ్ మా వాళ్ళే, మేము ఒకటే కలిసిపోయామంటే తల ఎక్కడ పెట్టుకుంటారు. ఇప్పటికైనా మారి 2029 కాదండి 1329 ఎలక్షన్స్ లో అధికారంలోకి ఎలా రావాలనే దాని మీద ధ్యాస పెట్టి చావండి అంట. సో ఇప్పుడప్పుడే వీళ్ళు అధికారంలోకి వస్తారని వాళ్ళకు కూడా నమ్మకం లేదనమాట. సో అక్కడ 1329 ఆ టైంలో అయినా వస్తాం, దానికోసం అని ధ్యాస పెట్టండి అని చెప్పేసి ఎవరు ఆ పార్టీ అధినేత చెప్తున్నట్టు ఈ మీమ్ సారాంశం అనమాట. సో ఇక్కడ చూస్తే చాలా మంది వైసీపీకి ఎవరైతే చేసిండ్రో వాళ్ళు పుష్ప 2కి ఎంత సపోర్ట్ చేస్తున్నారో మనం చూడొచ్చు ఈ మీమ్స్ లో, ఇక్కడ కింద ఈ 2 ఫొటోస్ లో. అండ్ ఇక్కడ చూస్తే వైకాపా హయాంలో వృద్ధి నేలబారు. నువ్వు సంక్షేమ పథకాల పేరుతో ఇచ్చింది ఇంత అయితే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించింది ఇంత. నిజమే కదా. రాష్ట్రం అసలు నిజంగా ఇంకొకసారి కనుక ఆ లాస్ట్ ప్రభుత్వం ఉన్న వాళ్ళే మళ్ళీ ఈసారి కూడా అధికారంలోకి వచ్చుంటే అసలు ఏపీ పరిస్థితి ఎలా ఉండేదో ఏంటో అసలు ఊహించుకుంటేనే అసలు చాలా దారుణంగా ఉంది. అండ్ ఇక్కడ చూస్తే అవినాష్ రెడ్డి సజ్జల భార్గవులపై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు,
షర్మిల. ఇక్కడ అవినాష్ ఇంకా భార్గవ్ ఎందుకమ్మా వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళ పని చేసుకుంటుంటే మా మీదకి రెచ్చగొడుతున్నావు ఇదనమాట. వాళ్ళ పరిస్థితి అట్లా ఉందన్నమాట. అంటే ఏపీలో వాళ్ళు ఎంత భయపడుతున్నారో, వాళ్ళ అరెస్టుల పర్వం కొనసాగుతుంటే వాళ్ళు ఎట్లా భయపడుతున్నారు అనేది ఈ మీమ్ సారాంశం. అండ్ ఇక్కడ చూస్తే ద్వారంపూడి యానం రోడ్ అప్పుడు ఎట్లుంది అండ్ ఇప్పుడు పనులు స్టార్ట్ చేసినాక ఎట్లుంది అనేది మనం చూసుకోవచ్చు. దీన్నే రోడ్లు వేయడం అంటారు. బహుశా గత 5 ఏళ్లలో ఇవి చూసుండరు. నిజమే, చాలా మంది ఇక్కడ తెలంగాణలో ఉన్న వాళ్ళు కూడా చెప్పిందనమాట, ఆంధ్ర రోడ్ల పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఒక్కసారి ఆంధ్ర వెళ్ళేసి వస్తే ఇంకా హాస్పిటల్స్కే డబ్బులు పెట్టాల్సి వస్తుంది అని కూడా చెప్పడం అంటే వాళ్ళు అక్కడ ఒక ట్విట్టర్లో కూడా అంటే ఎక్స్లో కూడా వాళ్ళ ఒక ట్వీట్ చేయడం జరిగింది. అట్లా ఉంటుంది అనమాట. అంటే గత ప్రభుత్వ హయాంలో వాళ్ళు రోడ్లు ఎంత అధ్వాన పరిస్థితుల్లో ఉండేదనేది, ఇప్పుడైతే రోడ్లు అక్కడ వేస్తున్నారు కాబట్టి ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉండొచ్చు. అండ్ ఇక్కడ చూస్తే మళ్ళీ వస్తాడు నా సలార్, ముందాన్ని అసెంబ్లీకి రమ్మనండ్రా. ఎందుకు అసెంబ్లీకి పోవట్లే, అసలు దేనికోసం పోవట్లే, ఎందుకంత భయం వేస్తుంది అక్కడ మనుషుల్ని చూస్తే? నాకైతే అర్థమైతలేదు. గతంలో నువ్వు మాట్లాడినావే కదా, ఇప్పుడు కూడా పోయి అట్లనే మాట్లాడొచ్చు కదా, ఎందుకంత భయపడుతున్నారు? అసెంబ్లీకే కదా రమ్మన్నారు, జైలుకి పోమ్మనిలే కదా, అసెంబ్లీకి రమ్మన్నారు, మరి అసెంబ్లీకి పోవచ్చు కదా, ఎందుకు ఇన్ని మాట్లాడడం నాకు అర్థం కాదు. ఒకసారి పోయి రాదు, ఏమవుతుంది? అండ్ ఇక్కడ చూస్తే విగ్రహం తయారప్పుడే ప్రజా ఉపయోగం కూడా దృష్టిలో పెట్టుకొని తయారు చేశారు. సో ఇదన్నమాట. మనము నార్మల్గా ఎవరైనా అంటే నాయకుల స్టాచ్యూస్ కట్టించేటప్పుడు ఎలా కడతామో మనం తెలుసు కదా. కాకపోతే ఇక్కడ చూడండి, ఆ స్టాచ్యూని కట్టేటప్పుడే దాని కింద ఒకవేళ వర్షమో ఎండ వస్తే దాని కింద జనాలు ఉండేలాగా కట్టారు అన్నట్టుగా చూపెడుతున్నారు దాన్ని. ఈ కార్టూన్ అర్థం అదనమాట. అండ్ ఇక్కడ చూస్తే తిరుమలలో రాజకీయాలు మాట్లాడితే ఖచ్చితంగా కేసులు పెడతాం, జైలుకి కూడా పంపిస్తాం. ఇక్కడ చూస్తే నీకే చెప్పేది వినబడుతుందా? గత ప్రభుత్వ హయాంలో తిరుమలలో అంటే అక్కడికి వచ్చిన తర్వాత ఎంతసేపు దేవుడి గురించి మాట్లాడకుండా వ్యక్తిగత అంటే వేరే రాజకీయాల గురించి మాట్లాడడం, అక్కడకు రాజకీయాల గురించి మాట్లాడమే కాకుండా వేరే వాళ్ళని ఉద్దేశించి మాట్లాడడం, అది తప్పని తెలిసినా కూడా గత ప్రభుత్వ హయాంలో అయితే వాళ్ళు మాట్లాడడం జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి మాటలు మాట్లాడితే తగు చర్యలు తప్పవు, ఖచ్చితంగా అరెస్టులు ఖాయమని చెప్పేసి అయితే చెప్తున్నారు. మరి చూడాలి ఎవరెవరు ఎంతవరకు వాళ్ళ నోళ్ళని కట్టేసుకుంటారు ఏందనేది. అండ్ ఇక్కడ చూస్తే మేము వాకౌట్ చేస్తున్నాం, ఎమ్మెల్సీ బొత్స. వాకౌట్ కాదు, దమ్ముంటే ఇక్కడే కూర్చోమనండి, నేను సమాధానం చెప్తాను, హోంమంత్రి అనిత బొత్స. ఇక్కడ చూస్తే వైసీపీ వాళ్ళు ఇంకా లాగండి, ఆమె కూర్చోలా లత్తినాయాలా అంటుంది అని చెప్పేసి మనం ఇది చూసాము. అది ఏం జరిగింది ఏంటనేది ఇక్కడ వీళ్ళు మీమ్లో కరెక్ట్గా పెట్టలేదు, కానీ అంటే నత్తితో మాట్లాడితే ఎలా ఉంటుందో ఇక్కడ అయితే చూపెట్టారు. బొత్స సత్యనారాయణ గారి ఏదైతే ఆ స్లాంగ్ ఉందో అది కొంచెం అర్థం అవ్వాలంటే కొంచెం కష్టమవుతుంది. చాలాసార్లు వింటేగానే అర్థం కాదు తను ఏం మాట్లాడతాడో. సో అదనమాట. ఇక్కడ చూస్తే ఐఎమ్ సునామీ, ఫస్ట్ లెటర్ సైలెంట్. ఐఎమ్ క్యూ, ఫస్ట్ లెటర్ తప్ప అన్ని సైలెంట్. ఐఎమ్ ఐ, అన్ని లెటర్స్ సైలెంట్ పెట్టి సంబంధమే లేని లెటర్ ఐతో పిలుస్తారు. ఇది మనకి తెలిసిందే. లైక్ ఎట్లా అంటే ఇంగ్లీష్లో సైలెంట్ లెటర్స్ ఎట్లా ఉంటాయి, ఆ పదాల మనం ఎలా పలుకుతాం అనేది ఈ మీమ్ అర్థం అనమాట. అండ్ ఇక్కడ చూస్తే కొత్తకోట సమీపంలోని పుర్లబండ ఆంజనేయ స్వామి వద్ద క్షుద్ర పూజలు నిర్వహించిన 2 వైసీపీ నాయకులు. అండ్ ఇక్కడ చూస్తే రే ఎవరి మీద ప్రయోగిస్తున్నారా, ఇక్కడ చూస్తే ఎవరి మీద ప్రయోగిస్తున్నారా అంటే నిజంగానే ఈ వైసీపీ నేతలకి ఏమైంది అసలు నాకు అర్థం కాదు. శుద్ధ పూజలు ఏంది, అసలు ఏ సమాజంలో మనం ఉంటున్నాం, అసలు ఇట్లాంటివన్నీ ఎట్లా ఎంకరేజ్ చేస్తారో ఏమో అర్థం కాని పరిస్థితి. అండ్ ఇక్కడ చూస్తే భార్య కోసం బస్సు చోరీ, కింద మా జగనన్న రాష్ట్రాన్ని దోచేశాడు అరుస్తున్నామా. భార్య కోసం చేశాడంటే బాగానే ఉంది, మరి రాష్ట్రాన్ని మొత్తం దోచుకోవడం అంటే ఏందో నాకు అర్థం కాలే. వర్ర రవీందర్ రెడ్డి అనే పేరు మీద ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి నా తల్లిని నా చెల్లిని తిట్టించాడు చంద్రబాబు. ఇక్కడ చూస్తే వర్ర రవీందర్ రెడ్డి ఏమంటున్నాడు, వర్ర రవీందర్ రెడ్డి అకౌంట్ నాదే కదా వాళ్ళది అంటున్నాడు ఏంటి తిక్కలోడు పాపం. ఇదన్నమాట పరిస్థితి. సో వర్ర రవీందర్ రెడ్డి అకౌంట్ ను కూడా హ్యాక్ చేసేసి వాళ్ళు అంట మన జగన్మోహన్ రెడ్డి గారి తల్లిని చెల్లిని తిట్టారంట. సో మరి ఎంతవరకు నమ్మాలో మరి మీకే వదిలేస్తున్నాను. అండ్ ఇక్కడ చూస్తే అన్యాయానికి అధినాయకుడు
మనం ఇక్కడ అన్నిటిని చూడొచ్చు అనమాట, ఏమేమి జరిగినాయి ఏంటి అనేది. ఇక్కడ వాళ్ళ బాబాయ్ గారు, ఇక్కడ సుధాకర్ రెడ్డి, డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు. అండ్ ఇక్కడ చూస్తే కల్తీ మద్యం, ఇసుక దంద, చాలా వరకు ఏమేమి ప్రభుత్వ హయాంలో ఎన్ని అవినీతి అక్రమాలు జరిగినాయో అన్ని కూడా చాలా వరకు అసలు మద్యమే కావచ్చు, ఇసుకనే కావచ్చు, అసలు ఇది అదని ఏదీ లేదు, అన్నిట్లలో అవినీతి జరిగింది. సో మరి వాటి మీద ఇప్పుడు యాక్షన్స్ తీసుకుంటాం అంటున్నారు. మరి ఎప్పుడు ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటారో, మరి ఎవరెవరు అరెస్టులు అయ్యే అవకాశం ఉందో అయితే మనం చూడాలి. నా పైన అసభ్యకరమైన పోస్టులు బాలకృష్ణ గారి బిల్డింగ్ నుండి పెట్టారని నాతో చెప్పింది సజ్జలే. చిన్నాన్న మరణాన్ని గుండెపోటని రాసిన వారికి ఇవి చాలా తేలికే. బాబాయిని లేపేసి గుండెపోటని చెప్పిన వాడికి ఇవన్నీ ఒక లెక్క. నిజమే కదా. సో సజ్జల చెప్పినా, సజ్జల భార్గవ రెడ్డి కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పింది ఏదైనా కూడా వాళ్ళ స్క్రిప్ట్ అట్ట ఫ్లాప్ అని తెలిసినా కూడా కావాలని వాళ్ళని ప్రజల మీదకి పంపిస్తారు. జగన్మోహన్ రెడ్డికి అదే స్క్రిప్ట్ ఇస్తారు, మిగతా నాయకులకు కూడా అదే స్క్రిప్ట్ ఇస్తారు. ఆఖరికి సోషల్ మీడియాలో ఎలాంటి పదజాలం వాడాలి, మహిళల మీద ఎలాంటివి బూతులు పెట్టాలనేది కూడా వాళ్ళే స్క్రిప్ట్లు ఇస్తారని అందరికీ తెలిసిందే. మరి వాళ్ళ మీద ఎప్పుడు చర్యలు తీసుకుంటారని ప్రజలు వెయిట్ చేస్తున్నారు. సో ఇదన్నమాట ఈ మీమ్ది. 3 నెలల్లో టీసీఎస్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయి, మంత్రి నారా లోకేష్. గుడ్డు అమర్నాథ్ అదేంటి గుడ్డు మొన్నే కదా పెట్టింది అంట. ఇదన్నమాట, ఇట్లుంది. వీళ్ళ హయాంలో ఏదీ జరగలేదు. సో ఇప్పుడు ఇది జరుగుతుంటే వాళ్ళకి ఏంటంటే అది డైజెషన్ అనేది జరగట్లేదు అనమాట. సో ఏదైనా కూడా ఏపీకి మంచి రోజులు వచ్చినాయి. గత 5 సంవత్సరాల్లో ఏదైతే ఏపీ అభివృద్ధికి నోచుకోలేదో ఇప్పుడు ఖచ్చితంగా ముందుకు వెళ్తుంది. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలలో అన్ని మొత్తం కూడా అభివృద్ధి చెంది అక్కడ ఉద్యోగ అవకాశాలు రావాలని చెప్పేసి కోరుకుంటున్నా. మరి చూడాలి ఎట్లుంటుందో. అండ్ ఇక్కడ చూస్తే అమరావతిలో అసెంబ్లీ పెట్టడం కాదురా, దమ్ముంటే అడవిలో పెట్టండి, అప్పుడు వస్తుంది మా పులి. పాపం పులి సింహం సింగిల్ వస్తా అని చెప్పేసి మస్తు మాట్లాడిండ్రు కదా. కాకపోతే ఇప్పుడు అసెంబ్లీకి కూడా రాలేని పరిస్థితి అనమాట. సో దానికోసం ఈ మీములో ఇక్కడ చూస్తే అడవిలో పెట్టండి ఖచ్చితంగా వస్తా అని చెప్పేసి అంటున్నారు. అడవిలో కాదు, ఇంకెక్కడ పెట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే పరిస్థితులు అయితే కనబడతలేవు. ఎందుకంటే ఆయనకి మరి ప్రతిపక్ష హోదా కావాలంటుండు. మళ్ళీ సరే ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే ఏంది, ఆయన ఒక పులివెందుల ఎమ్మెల్యే కదా, ఎమ్మెల్యేగా వచ్చి నిల్చొని మాట్లాడితే ఏంది. ఆయనతో పాటు ఆయన ఇంకా 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మరి వాళ్ళు కూడా వస్తలేరు. 2-3 ఎదురు తిరిగినరు, పోతామని మాట్లాడినారు, మరి వాళ్ళు కూడా ఈ రోజు అయితే మరి అసెంబ్లీకి వస్తలేరు. ఎందుకు వస్తలేరు ఏందో అర్థం కాని పరిస్థితి. అండ్ ఇక్కడ చూడండి, ప్రారంభం. ఈ కార్తీక మాసం పేరు చెప్పి ఇంకాస్త సన్నబడాలి. ముగింపు, పిలిచిన ప్రతి వనభోజనానికి వెళ్లకుండా ఉండాల్సింది. ఇక్కడ చూస్తే మనకి అర్థమవుతుంది వీళ్ళు ఇక్కడ ఎంత సన్నగా ఉన్నారో. సో వనభోజనాలకు వెళ్ళి తిని ఇంత లావయ్యారు. సో ఇదండి ఇవాళ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మీమ్స్ ఇవి. సో చూస్తూనే ఉండండి. మరికొన్ని మీమ్స్ తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ.